మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అసమర్థ పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందన్న చంద్రబాబు, తిరువూరులో జరిగిన రా కదిలిరా సభలో ప్రభుత్వంపై నిప్పులు చెలరేగిన టీడీపీ అధినేత. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడి. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు బొత్స, ఆదిమూలపు వెల్లడి. విశాఖలో జరిగిన ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ రాష్ట్ర అసోసియేషన్ మహాసభకు హాజరైన నేతలు. ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను ప్రజలు వినియోగించుకోవాలని మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు సూచన. విశాఖలో నేచురల్ ఎక్స్పో ప్రారంభం. అసమర్థ పాలనతో ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ మేరకు తిరువూరులో జరుగుతున్న రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవేలబోతుందన్నారు. ప్రజాస్వామ్యంలో నిద్రలేని కాలరాత్రులు గడిపామని ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలి అని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రా కదిలిరా అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 మీకు ఇచ్చాం. ఇప్పుడే ఊరూరు వెళ్తున్నారు, మీరు బ్రహ్మాండంగా వెళ్ళారు. ఇంటింటిని రిజిస్టర్ చేసుకోమన్నాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న మహాలక్ష్మి కింద ఒకప్పుడు డాక్రా సంఘాలు నేనే పెట్టా, ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే ఇచ్చా, దీపం నేనే పెట్టా. ఆడబిడ్డల్ని నాయకత్వాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోయా. నేను ఇచ్చిన ఉద్యోగాల వల్ల, పాలసీ వల్ల ఈరోజు వరకట్నం కూడా లేకుండా ఐటీలో మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. డాక్రా సంఘాలు పెట్టాం. దేశానికి ఆదర్శం అవునా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మెరుగైన వైద్య సేవలు పొందవచ్చని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా ఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్కు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. More than 15 lakh people attended the health camp organized through this yatra, and the number of camps conducted is more than 8,933. So our focus is to provide the best health also. So we are doing screening through this camp, screening for TB. More than 6 lakh TB screening has been done till date. Hypertension 7 lakh screening has been done, and for diabetes more than 7 lakh screening has been done for diabetes. So to preventive and curative health measures, our focus is screening of NCD. Also sickle cell disease के लिए भी screening हुआ है 10,000 पेशेंट का. आयुष्मान कार्ड भी हम लोग क्रिएट कर रहे हैं. जैसे लोग आ रहे हैं तो आयुष्मान कार्ड, प्रधानमंत्री जन आरोग्य योजना का कार्ड जो 5 लाख का एश्योरेंस देता है टर्शरी केयर के लिए, ऑपरेशन के लिए, तो उसके लिए भी हम कार्ड, आयुष्मान कार्ड जनरेट कर रहे हैं. पूरे आंध्र में देखा जाए तो हमारा फैमिलीज है वो 61 लाख फैमिलीज है बेनिफिशरीज, जिसमें हमारा नंबर ऑफ बेनिफिशरीज है 1,94 lakhs, और अभी कार्ड जनरेटेड हुए हैं 1 lakh
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విశాఖ గురిజాడ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ రాష్ట్ర అసోసియేషన్ ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం సూచించిన 11 అంశాలను త్వరగా పరిష్కరించి సంక్రాంతి నాటికి ఆయా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. జీతభత్యాలు ఒకసారి గమనించినట్టయితే, అట్లాగే ఏదైతే ఈరోజు పెద్దలు మరి బొప్పరాజు గారు 11 అంశాలను చాలా తెలివిగా మరి ఇవన్నీ ఆర్థిక అంశాలు కావన్నాడు, కానీ వాటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే క్యాపిటలైజేషన్ అనేది చాలా కాలంగా మిస్ మ్యాచ్ జరిగినటువంటి అంశం మున్సిపల్ శాఖలో ప్రభుత్వ దృష్టిలో. ఆయన వచ్చి ఏదో వృత్తి మీద ఒక సంఘర్షణ దూరంలో వెళ్ళే తత్వం ఉన్న మనిషి కాదు. ఆయన ఎంతసేపు ఆయన ఆలోచన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న సమస్య ఉందో ఆ సమస్య కానీ అది ఒక ఆలోచనతో చేసింది. మంచిదైతే ఆ సమస్య పరిష్కారం తీసుకురావాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదనే తత్వంతో ఈ గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని మీకు ఒకసారి మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని పామ్ బీచ్ హోటళ్లలో నేచురల్ ఎక్స్పో కార్యక్రమాన్ని మిజోరాం గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను ప్రజలంతా వినియోగించి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సహజ సిద్ధమైన ఆహార పదార్థాల వినియోగంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ప్రతినిధి జీజీ వలసరాజు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. పెరుగుతుంది. అటువంటి ఆకాంక్షను నెరవేర్చడానికి ఆ ఉత్పత్తులను ఎవరెవరు తయారు చేస్తున్నారో వారిని అందరినీ ఈ ఎగ్జిబిషన్కి ఆహ్వానించి ఇక్కడ ప్రదర్శింపజేసి ప్రజలకు వాటి పట్ల అవగాహన కల్పించి వాటి వినియోగాన్ని పెంచేందుకు వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం వారు చేస్తున్నటువంటి యొక్క కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ మనకి సహజ సిద్ధంగా ఎప్పటి నుంచో మన పురాతన కాలం నుంచి మనకి లభ్యమయ్యేటువంటి చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, అటువంటి పదార్థాల యొక్క వినియోగం పట్ల ప్రజలు ఇవాళ మక్కువ చూపుతున్నారు. ప్రజలు ఇవాళ పడుతున్నటువంటి యొక్క వివిధ వ్యాధుల బారి నుండి రక్షించబడాలంటే కూడా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూడా ఇటువంటి చిరుధాన్యాల యొక్క వినియోగం అవసరమవుతుంది. కాబట్టి గుండెను రోగాల నుండి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేస్తుండాలని పలువురు సూచించారు. పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండెను కాపాడుకుందాం అనే నినాదంతో గాజువాకలో 3K మారథాన్ నిర్వహించారు. పాత గాజువాక 60 అడుగుల రోడ్డులోని యశోద పాఠశాల నుంచి ప్రారంభమై సినిమా హాల్ కూడలి, కొత్త గాజువాక పెట్రోల్ బంక్ వరకు తిరిగి మరలా పాత గాజువాక వరకు మారథాన్ నిర్వహించారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి నినాదాలతో హోరెత్తించారు. ట్రస్ట్ అధ్యక్షుడు పల్లా కార్తిక్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం వ్యాయామం తప్పనిసరి అని అన్నారు. నడక, పరుగులు తీస్తూ వ్యాయామం పేరిట శ్రమ పడుతున్నట్లయితే గుండెను కాపాడుకున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తాము చేసిన చిన్న ప్రయత్నానికి విశేష స్పందన లభించిందని ఆనందంతో చెప్పారు. దాన్ని సుముఖంగా తీసుకొని యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ రావాలి, సమాజంలో ఒక మార్పు రావాలి అని స్వచ్ఛందంగా ఒక పిలుపునిచ్చి యూత్ అందరినీ ఒక గ్యాదరింగ్ చేసి ఒక 2000 మందితో ఒక నార్మల్ వాక్, ఫ్రీగా మార్నింగ్ వాక్ పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలందరికీ కూడా ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా పలు కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దానికి ఇచ్చేసిన పక్కన పెడితే లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ లెవెల్లోనే ఒక 270 to 1 lakh-లోనే 272 మెంబర్స్కి వస్తే ఇండియాలోనే అవుట్ ఆఫ్ 1 lakh-లో 252 వస్తుంది. అంటే హార్ట్ స్ట్రోక్స్ అనేది ఇండియాలోనే ఎక్కువ పెరిగిపోతుంది. డయాబెటీస్, ఒబెసిటీ, బ్లడ్లో ఉన్న కంట్రోల్ కూడా లేదు, బ్లడ్ కంట్రోల్ కూడా లేదు. సో దీనికి ఏం చేస్తున్నామంటే మనం ప్లాన్ ఏం చేస్తున్నామంటే వాకింగ్ అనేది మెయిన్ స్ట్రెస్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనం వాకింగ్ అనేది మొత్తం యూత్ ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. దీనికి మెయిన్ థీమ్ ఏంటంటే
స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి ప్రివెన్షన్ అనేది మనకు అవ్వదు, కానీ ఇట్ విల్ రెడ్యూస్ ద రిస్క్ ఫ్యాక్టర్ రెడ్యూస్ చేయడానికి ఇది. మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మిణి, తనయుడు దేవాంశులతో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాలలో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి చెంచులక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. హోమగుండం వద్ద ఉదయం దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు చేత అర్చకులు ప్రత్యేక పూజలను చేయించారు. 5 రోజుల పాటు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సాగింది. ఈ నెల 3వ తేదీన అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్షల విరమణ కార్యక్రమం పరిసమాప్తమైంది. 5 రోజులకు కలిపి దేవస్థానం వద్ద భవానీలు 17 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. 5 రోజులు కలిపి సుమారు 4 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి దళిత మహిళగా పనిచేస్తున్న ఆచార్య సమతను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్కు కనీసం పిలవకుండా అవమానపరచడం దారుణమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలనే పూర్వ వీసీ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఏయూలో పాలన సాగుతుందని, అందుకే ఆమెను ఉత్సవాలకు పిలవకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే బాధ్యులపై విచారణ చేపట్టాలన్నారు. ఆమె ప్రమాణ స్వీకారం కూడా రెక్టార్ ఛాంబర్లోనే చేయించి కనీసం బీసీ ఛాంబర్లో కూడా అడుగుపెట్టడం లేదు ప్రసాద్ రెడ్డి స్టీఫెన్ బృందం. బీసీ కారు కూడా ఈ ప్రసాద్ రెడ్డి చార్జ్ చెప్పేటప్పుడు కానీ, విధుల్లోంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు కానీ తన కార్ని బీసీకి ఉన్నటువంటి దళిత మహిళలు కూడా ఇవ్వకుండా అవమానం చేశారు. అప్పుడు కూడా జనసేన పార్టీ మా నాయకులు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేసి మేము ప్రజలకు తెలియజేసేలాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. తొలి బీసీ దళిత మహిళకి అన్యాయం జరుగుతుంది, అవమానాన్ని గురుపు చేస్తున్నారు, అపచారం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మరి అటువంటిది ప్రసాద్ రెడ్డి తన పదవిలో నుంచి పక్క తప్పుకున్నప్పటికీ కూడా షాడో బీసీగా వ్యవహరిస్తూ తన శిష్యుడైనటువంటి రిజిస్ట్రార్ స్టీఫెన్ తో సాక్షాత్తు సౌత్ జోన్ ఇంటర్నేషనల్ విశాఖలోని బాలబాను అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శివాజీపాలెం పార్కులో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన అర్చకులు, పురోహితులకు అచ్యుతరావు చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో అనంతగిరి మండలంలోని గరిగుడి గ్రామంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఆయా గ్రామాలకి ₹1,00,000 ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు సంస్థ అధ్యక్షుడు దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ సిఎస్ఆర్ ద్వారా అందిస్తున్న ₹1,00,000 నిధులను వినియోగించి ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. గతేడాది కూడా ఈ ఫౌండేషన్ అందించిన నిధులతో పాడేరులోని ముండికోటలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది ప్రారంభమైన సందర్భంగా తొలి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ అచీవర్స్ ప్రతినిధులు రంజిత్ సాహు, డాక్టర్ శీతల్, ప్రేరణ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తుంటే వారిపై యాస్మా చట్టం ప్రయోగించడం దుర్మార్గమని, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఇదొక సంకేతమని తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి సివేరి దొన్నుదొర అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడేందుకు రా కదిలిరా అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ
కాంగ్రెస్ పాలన అంతమొందించడానికి ఎన్టీఆర్ రా కదిలిరా అంటూ ఉద్యమించాలని పిలుపునిచ్చారని, నేడు జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు నాయుడు అదే నినాదాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు ఉద్యమిస్తుంటే విధులకు వెళ్లాలని, వారిని సస్పెండ్ చేస్తామని, వారిపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ఆదేశాలు జారీ చేయటం అత్యంత దుర్మార్గమన్నారు. దాన్ని రూపొందించడం జరిగింది. గతంలో ఎన్టీ రామారావు ఇదే నినాదంతో కదిలి రండి తెలుగుదేశం అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి అతి తక్కువ కాలంలోనే ఎలక్షన్ ఎదుర్కొని ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ రోజు ఎన్టీ రామారావు ఏ నినాదంతో అయితే అధికారం చేపట్టారో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనను అంతమొందించారు. ఇవాళ అదే నినాదంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ముందుకెళ్ళడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గత 4.5 ఏళ్లుగా 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలో 3 కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ముందుగా 26వ వార్డు సెంటాన్ స్కూల్ ఏరియాలో 84 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అదే వార్డులో 1,62 లక్షల రూపాయల నిధులతో నిర్మించే రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. తదనంతరం భీమవరం మండలం యనమదురు గ్రామంలో 24 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అదే మాదిరిగా 29 లక్షల నిధులతో నిర్మించిన హరిజనపేటలోని సీసీ డ్రైన్ను, రజకుల వీధిలో నిర్మించిన సీసీ డ్రైన్ను ఆయన ప్రారంభించారు. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రజలకి సేవ చేయడం, ప్రజల కోసం పనిచేయడం అనేది నేర్పారు. ఆ రకంగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నుంచి అనేక రోడ్స్ నిర్మాణం సుమారు మున్సిపాలిటీలోనే సుమారు 100 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. అలాగే మనకి ఏదైతే యనమదురు డ్రైన్ మీద ఉన్న 3 బ్రిడ్జిలకు సంబంధించి 36 కోట్లకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తవడం జరిగింది. ముఖ్యంగా ఈ వీక్లోనే దాన్ని టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మొన్న ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన హామీల మేరకు అవన్నీ కూడా మనం సిద్ధం చేయడం, ఈ ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం, ఏదైతే జగనన్న కాలనీకి సంబంధించి ఇళ్ల నిర్మాణానికి త్వరితగతిన పనిచేయడంతో పాటుగా ముఖ్యంగా అమృత ఫేజ్ 1 కానీ దానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయినాయి. ట్రీట్మెంట్ పట్టణానికి సంబంధించి ఇప్పుడు సప్లై అవుతున్న వాటర్ ఎంతంటే 1 కోటి లీటర్లు, అంటే 100 MLD లీటర్లు వాటర్ సప్లై అవుతుంది. రేపు అదనంగా 1,70,00,000 లీటర్లు, అంటే మొత్తం పట్టణానికి వచ్చేసరికి 2,70,00,000 లీటర్లు వాటర్ సప్లై అనేది పెరుగుతుంది. దీనివల్లే మనం ప్రారంభించుకున్న తర్వాత పట్టణం అంతా కూడా ఒకేసారి శ్రీరామచంద్రుల వారి జన్మభూమి అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22వ తేదీన జరగబోవు శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా నందులూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ నాగిరెడ్డిపల్లి ఎర్రచెరువు కట్టపై ఉన్న ఆంజనేయ స్వామి గుడి నుంచి నందులూరు శ్రీ స్వామినాథ స్వామి గుడి వరకు శోభయాత్ర నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు, ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అసమర్థ పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందన్న చంద్రబాబు, తిరువూరులో జరిగిన రా కదిలిరా సభలో ప్రభుత్వంపై నిప్పులు చెలరేగిన టీడీపీ అధినేత. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడి. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు బొత్స, ఆదిమూలపు వెల్లడి. విశాఖలో జరిగిన ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ రాష్ట్ర అసోసియేషన్ మహాసభకు హాజరైన నేతలు.
ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను ప్రజలు వినియోగించుకోవాలని మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు సూచన. విశాఖలో నేచురల్ ఎక్స్పో ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.